హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, నిరుద్యోగుల గుడ్ న్యూస్ మనకు సికింద్రాబాద్‌లో అయితే టెక్నీషియన్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. జీతం కూడా దాదాపు మనకు రూ. 63,200 వరకైతే జీతం వస్తది. సో, అర్హత చూసుకుంటే ఎస్ఎస్‌సి గాని, ఐటీఐ కంప్లీషన్ వరకైతే గుడ్ న్యూస్ అనమాట. సో, దీనికి సంబంధించినటువంటి మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి? స్టార్టింగ్ డేట్ ఎప్పుడు? మరి ఎక్కడ అప్లికేషన్ చేయాలి? సో, మరి ఏ విధంగా అటెండ్ అవ్వాలి? ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇప్పుడు వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మంచి ఆపర్చునిటీ అనమాట. ఎవరైతే ఏ స్టడీస్ చదవకుండా 10th క్లాస్ కంప్లీట్ చేసి ఐటీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనమాట. తప్పకుండా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా దీని అప్లికేషన్ చేయండి. సో మీరు కనుక ఆల్రెడీ జాబ్లో ఉంటే మీ గ్రూప్లో కానీ మీ సర్కిల్లో కానీ షేర్ చేయండి. ఎంతో కొంతమందికి ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా? 100% మంచి జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి పోతాను. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీకు ఎలిజిబిలిటీ తప్పకుండా ఉంటుంది. కంప్లీట్గా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి, మిస్ అవ్వద్దు. ఓకేనా? ఇలాంటి జాబ్స్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో అవుతుండండి. సో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి నాకు. ఓకేనా? సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోదామా? సో చూసుకుంటే మనకు చూడొచ్చు వివరాలు. అర్హత చూసుకుంటే స్కిల్డ్ టెక్నీషియన్కి వచ్చేసి మనకు 10వ తరగతి లేదా ఐటీఐ లేదా తచ్చమ డిఫెన్స్ సర్వీసెస్ ట్రేడ్ కోర్సు చేసి ఉండాలి. దానితో పాటు ఒక 1 ఇయర్ మీకు ఉద్యోగ అనుభవం ఉండాలి. ఓకేనా? పనిచేసినటువంటి అనుభవం ఉండాలి దీనికి స్కిల్డ్ టెక్నీషియన్ ఉద్యోగానికి. నెక్స్ట్ చూసుకుంటే టెక్నీషియన్ ఉద్యోగం ఉంది కదా, దీనికి వచ్చేసి 10వ తరగతి లేదా ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు డిఫెన్స్ సర్వీసెస్లో ట్రేడ్ మాన్ కోర్స్ చేసి ఉండాలి. ఓకేనా? 10వ తరగతి ఐటీఐ తర్వాత తచ్చమ డిఫెన్స్ సర్వీసెస్ కోర్స్ ఉన్నది కదా, ట్రేడ్ మ్యాన్ కోర్సును పూర్తి చేసి ఉండాలి. ఇది దేనికి? టెక్నీషియన్ ఉద్యోగానికి. సో 2 రకాల ఉద్యోగాలు ఇక్కడ. టెక్నీషియన్ ఉంది, స్కిల్డ్ టెక్నీషియన్ ఉంది. ఓకేనా? రెండిట్లో చూసుకుంటే స్కిల్డ్ టెక్నీషియన్కు 10వ తరగతి ఐటీఐ కంప్లీట్ చేసి ఉండి తచ్చమాన డిఫెన్స్ సర్వీస్లో ఒక ట్రేడ్ కోర్సు చేసుండి ఏడాది ఉద్యోగ అనుభవం ఉండాలి. అదే టెక్నీషియన్కి అయితే 10వ తరగతి ఐటీఐ కంప్లీట్ చేసి ఉండి తచ్చమాన డిఫెన్స్ సర్వీస్ కోర్సెస్లో ట్రేడ్ కోర్సును కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. దీనికి ఏం ఉద్యోగ అనుభవం అవసరం లేదు టెక్నీషియన్కి అయితే. ఇది గుర్తుపెట్టుకోండి, మంచి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇది. నెక్స్ట్ ఏజ్ విషయానికి వస్తే మనకు దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. క్యాండిడేట్ అయితే 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి మీరు అప్లికేషన్ లాస్ట్ డేట్ వరకు. ఎస్సీ ఎస్టీలకేమో 5 ఏళ్ళు సడలింపు ఉంటుంది. ఓబీసీ అండ్ ఎన్సీఎల్ వాళ్ళకి వచ్చేసి 3 ఏళ్ళు ఉంటుంది. మాజీ సైనిక ఉద్యోగులకు వచ్చేసి 3 నుంచి 8 ఏళ్ళ సడలింపు ఉంటుంది. ఇక్కడ కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, వర్గాలకైతే సడలింపు ఉంటుంది. 27 ప్లస్ ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు 32 సంవత్సరాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళ ఎన్సీఎల్ ఉంటుంది కదా, వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ అంటే 27 ప్లస్ 3 30 సంవత్సరాల వరకు. మాజీ సైనిక ఉద్యోగులకు వచ్చేసి దాదాపు 3 నుంచి 8 ఏళ్ళు అంటే 27 నుంచి 3 సంవత్సరాలు వేసుకుంటే 30, 8 ఏళ్ళు వేసుకుంటేనేమో 30 సంవత్సరాల వరకు వీళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇదైతే క్లియర్గా చూసుకోండి ఒకసారి. ఓకేనా? సో వేతన శ్రేణి అంటే జీతం చూసుకోవచ్చు. ఇక్కడ మనకు స్కిల్డ్ టెక్నీషియన్ ఉంది కదా, అక్కడ వాళ్ళకి వచ్చేసి జీతం 19,900 నుంచి దాదాపు 63,200 వరకు అయితే మీకు జీతం ఇస్తారు ఫర్ మంత్. గుర్తుపెట్టుకోండి, స్కిల్డ్ టెక్నీషియన్. ఓకేనా? అదేవిధంగా సెమీ స్కిల్డ్ టెక్నీషియన్ ఉంది కదా, నెక్స్ట్ దానికి వచ్చేసి 18,000 నుంచి శాలరీ స్టార్టింగ్ నుంచి 56,900 వరకు అయితే మీకు జీతం వస్తుంది పర్ మంత్. గుర్తుపెట్టుకోండి. సో 2 ఉద్యోగాలు ఇక్కడ, స్కిల్డ్ టెక్నీషియన్ అండ్ టెక్నీషియన్ అంటే సెమీ స్కిల్డ్ అనమాట. సో 2 ఉద్యోగాలకి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. క్లియర్గా ఒకసారి అయితే చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు దీనిని మీరు పోస్ట్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, బై పోస్ట్ అప్లికేషన్ చేయాలి, ఆన్లైన్ కాదు. సో మరి పోస్ట్ ఎక్కడికి పంపించాలంటే అడ్రస్ కూడా ఇచ్చారు, నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. కంట్రోలేట్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ సిస్టమ్, టీజీక్యూఏ, టెక్నికల్ కాంప్లెక్స్, మనోవికాస్ నగర్, పిఓ, సికింద్రాబాద్ 5,09,000. ఈ యొక్క అడ్రస్కి అయితే మీ యొక్క అప్లికేషన్ అయితే పంపించచ్చు, లేదంటే డైరెక్ట్ పోయి అక్కడ ఇవ్వండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 27/8/2026 తేదీలోపు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, అస్సలు మిస్ అవ్వదు. ఓకేనా? దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ చూసుకుంటే www.dgqadefense.gov.in/ ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా ఫిల్ చేసి ఏమేమి అడుగుతున్నారో డాక్యుమెంట్స్ అని పెట్టేయండి. కంప్లీట్గా ఫిల్ చేసి కంప్లీట్గా అడ్రస్కి అయితే మీరు డైరెక్ట్ వెళ్ళి ఇవ్వండి, లేదంటే స్పీడ్ పోస్ట్ చేయండి. ఓకేనా? అడ్రస్ మరొకసారి చెప్తున్నా, కంట్రోలేట్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ సిస్టమ్, టీజీక్యూఏ, టెక్నికల్ కాంప్లెక్స్, మనోవికాస్ నగర్, పిఓ, సికింద్రాబాద్లో ఉంది కాబట్టి డైరెక్ట్ వెళ్ళి ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి. 1 డేలో అయిపోతుంది. ఓకేనా? సో అస్సలు మిస్ అవ్వద్దు, మంచి ఆపర్చునిటీ. ఓకేనా? సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మరి వీళ్ళని ఏ విధంగా ఆన్బోర్డ్ చేసుకుంటారంటే
పరీక్ష ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు. రాత పరీక్షకు మల్టిపుల్ చాయిస్ విధానంలో 100 మార్కులు అయితే ఉంటాయి. 100 మార్కులు మనకు ఎగ్జామ్ ఉంటుంది. అన్ని మల్టిపుల్ చాయిస్లో వీళ్ళైతే ఎగ్జామ్ పెడతారు. ప్రశ్నపత్రం వచ్చేసి మనకు ఇంగ్లీషు హిందీ మాధ్యమంలో 2 మాధ్యమాల్లో ఉంటుంది. మనకు 2 లాంగ్వేజ్ అనమాట. ఇంగ్లీషు హిందీలో ఉంటుంది ఎగ్జామ్ పేపర్ అనేది గుర్తుపెట్టుకోండి. అందులో మనకు ఒక 4 విభాగాలు ఉంటాయి. అందులో చూసుకుంటే ఒకటి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఒకటి జనరల్ అవేర్నెస్, ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, ఒకటి న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి, అంటే ఈ 4 విభాగాల నుంచి దాదాపు మనకు 25 ప్రశ్నలు చొప్పున ఉంటాయి. ప్రతి విభాగానికి 25 ప్రశ్నలు చొప్పున దాదాపు 100 ప్రశ్నలు వస్తాయి. 90 నిమిషాల టైం ఉంటుంది. 100 మార్కులు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 90 నిమిషాల టైము. 4 విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగం నుంచి మనకి 25 క్వశ్చన్లు వస్తాయి. ఓకేనా, క్లియర్, గుర్తుపెట్టుకోండి. ఇందులో అర్హత పొందిన వారికి అయితే స్కిల్ టెస్ట్కి ఎంప్లాయ్ చేస్తారు. ఇందులో క్వాలిఫై అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి మనకు స్కిల్ టెస్ట్కి అయితే వీళ్ళని ఎంప్లాయ్ చేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్నపత్రం మొత్తం కూడా మనకు 10వ తరగతి స్థాయిలో ఉంటుంది. ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్ని కూడా మనకు 10th క్లాస్ బిలో వచ్చేటువంటి క్వశ్చన్సే ఉంటాయి. హైయర్ స్టడీస్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ మనకు స్కిల్ టెస్ట్కి అయితే వీళ్ళని ఎంప్లాయ్ చేస్తారు. దీనికి కూడా 100 మార్కులు. ఇందులో 40% కనీస అర్హత సాధించేటువంటి మార్కులు ఉంటాయి. ఓకేనా, సో స్కిల్ టెస్ట్లో 100 మార్కులు ఉంటాయి. 40% మార్క్స్ అయితే మీరు అర్హత సాధించాలి. ఓకేనా, కంపల్సరీ అర్హత సాధించిన వారిని మాత్రమే నెక్స్ట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి అయితే వీళ్ళు పిలుస్తారు. అంటే ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరిశీలన, మెడికల్ టెస్ట్, ఇవన్నీ ద్వారా వీళ్ళని తుది ఎంపిక చేస్తారు. అంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఎగ్జామ్కి వచ్చేసి క్వాలిఫై అయిన వాళ్ళని నెక్స్ట్ స్కిల్ టెస్ట్కి ఎంపిక చేస్తారు. స్కిల్ టెస్ట్ కూడా 100 మార్కులు ఉంటాయి. అందరికి దాదాపు మీరు 40% మార్క్స్ అయితే సాధించాలి. వాళ్ళని మాత్రమే నెక్స్ట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి, అదేవిధంగా మెడికల్ టెస్ట్కి అయితే వాళ్ళను తీసుకుంటారు. ఆ టెస్ట్లో 2 అయిపోయిన తర్వాత కొన్ని కేటగిరీల ద్వారా వాళ్ళని అయితే ఎంపిక చేసుకోవడం అయితే జరుగుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో రాత పరీక్ష తేదీ, సమయం, కేంద్రాల వివరాలు అయితే అడ్మిట్ కార్డు ద్వారా మీకు తెలియజేస్తారు. సో వీటికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మీకు అడ్మిట్ కార్డులో ఉంటాయి. ఎగ్జామ్ తేదీ కానీ, సమయం కానీ, పరీక్ష సెంటర్ కానీ అడ్మిట్ కార్డు ద్వారా అయితే మీకు తెలియజేస్తారు. అందులో పొందపరుస్తారు. సో ఎంపికైన వారిని సికింద్రాబాద్, బెంగళూరు, జబల్పూర్, చండీగఢ్లో ఎక్కడైనా నియమించేటువంటి అవకాశం ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ 4 ప్లేసెస్లో మిమ్మల్ని అయితే తీసుకుంటారు. సికింద్రాబాద్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, జబల్పూర్లో కావచ్చు, చండీగఢ్ ఎక్కడైనా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీ జాబ్ లొకేషన్స్ అనమాట. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మనకు ఈ నోటిఫికేషన్ భారత రక్షణ మంత్రిత్వ శాఖ డిఫెన్స్ ప్రొడక్షన్ విభాగానికి చెందినటువంటి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్, DGQA అంటారు. సో దీని ద్వారా మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా దాదాపు సికింద్రాబాద్లో ఉంది. 14 టెక్నీషియన్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో వచ్చేసి గ్రూప్ సి నాన్ మినిస్ట్రియల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు అన్నమాట. ఇవన్నీ కూడా మనకు గ్రూప్ సి కేటగిరీ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా మనకు నాన్ మినిస్ట్రియల్ పోస్టులు అనమాట. సో వీటికి కంపల్సరీ ఆల్రెడీ అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి. నేను చెప్పినటువంటి 10th క్లాస్ ఐటీ కంపిటీషన్, డిఫెన్స్ సర్వీస్లో టేట్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు, మరొక ఉద్యోగానికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే మిస్ కాకుండా అప్లికేషన్ చేయండి. మంచి ఆపర్చునిటీ ఇది. మనకు సికింద్రాబాద్ లొకేషన్, బెంగళూరు, ఇంకా 2 లొకేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడనే మీకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే తీసుకోండి. శాలరీస్ కూడా బాగున్నాయి, మంచి శాలరీస్ అనమాట. ఓకేనా, ఇన్ఫర్మేషన్ వచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నా పేజీలో నాకైతే సపోర్ట్ చేయండి. సో మీకు ఎలాంటి ఉద్యోగాలు కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీ యొక్క కాపీని తీసుకొని ఆ యొక్క ఉద్యోగాల మీద కూడా వీడియో చేసేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈ చందు, క్రియాన్ క్రియేషన్స్ 511 యూట్యూబ్ ఛానల్.